ఫ్లాప్. ఫ్లాపేనా మీ దృష్టిలో అయితే? మా దృష్టిలో 100% ఫ్లాప్. అంటే ఏమో ఎక్కువ డ్రామా ఎక్కువ వెళ్ళిపోయింది, యాక్షన్ సీన్స్ లేవా? యాక్షన్ సీన్స్ లేవునా, మరీ అంత చెప్పుకోదగ్గ ఏం లేదు. ముందుటి చాలా బాగున్నాయి, ఇది డల్ అంటే అనిపించింది. డాక్తో ఎమోషన్ అట్లా పెట్టేసాడా సినిమా అంతా? అదే ఏం లేదు, డల్ యాక్షన్ మొత్తం డల్లే ఉంది. మరి క్లైమాక్స్ ఏదో యాక్షన్ పార్ట్ బాగుంది అన్నారు. క్లైమాక్స్ లేదు బాగాలేదు. ఓకే, అస్సలు 3D కూడా అసలు ఏం పెద్ద ఎఫెక్ట్ ఏమీ లేదు అసలు. ఓకే. ఓకే, యాక్షన్ సీన్స్ మీకు ఏది నచ్చలా? ఏది నచ్చలేదు బ్రో. వచ్చామా చూసినాము పోయినా, టైం వేస్ట్ అంతే. పర్ఫార్మెన్స్ ఎట్లుంది? సూపర్ మ్యాన్ కూడా వస్తాడు కదా. సూపర్ మ్యాన్ వచ్చినా ఏం లేదు, అసలు ఏం లేదు, ఊరికే పెట్టారు అంతే ఏదో. ఓకే. ఓకే, నాకైతే అంతగా నచ్చలేదు. ఫస్ట్ హాఫ్ అంతా బోర్గా ఉంది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ 3D సీన్సే లేవునా. ఆ కుక్క పిల్లో పెరిగేసేసింది తప్ప వేరే సీన్స్ ఏవి లేవు 3D. ఎక్కువ డ్రామా ఎక్కువ. అసలు స్టోరీ కూడా అంత అనిపించలేదు. ఏదో సూపర్గా ఇంట్రడ్యూస్ చేస్తే ఎలా ఉంటుంది అన్నట్టు తీసినట్టుంది అంతే. తను ఇంకా రెస్పాన్సిబిలిటీస్ ఈ ఆకతాయం పనులు కాకుండా కొంచెం రెస్పాన్సిబిలిటీగా బిహేవ్ చేయాలని అలాగా తీశారన్న సినిమా. పర్లేదు, అమ్మాయి బాగుంది. అందరికంటే కుక్క పిల్లదే బాగుంది. అవును, విలన్ కాదన్న, వాళ్ళకి ఫ్రెండ్ అంటే వాళ్ళకి హెల్పర్, హెల్ప్ చేస్తాను అంతే. అసలు ఏం లేవు. క్లైమాక్స్ ఒకటి బాగుంటుంది అంతే. సూపర్ మ్యాన్ అసలు వచ్చి వెళ్ళిపోతా ఉంటాడు అంతే. 3 ఇస్తాను. సూపర్గా ఉండే, సూపర్ వండర్ఫుల్, బాగుంది. 3D బాగుంది. సూపర్ మ్యాన్ ఏమైనా కరెక్ట్ చేశారా? వస్తాడు సూపర్ మ్యాన్ వస్తాడా? లేదన్నా, కనిపిస్తాడు మొత్తం. ఏమే ఎట్లుందా? సూపర్ మ్యాన్ చూసింటారు, కొంచెం అలాగే ఉంది. బాగుంది. బాగాలేదన్నా, బాగాలేదు. అంటే ఆ రేంజ్ లో లేదా? డీసీ రేంజ్ లో లేదా? అసలు డీసీ చూడన్నా. చెప్పు ఎట్లుంది? పర్లేదన్న, అంటే సెకండ్ హాఫ్ బాగుంది కానీ ఫస్ట్ హాఫ్ ఏమంత లేదు. డ్రామా ఎక్కువైందా? అరే డ్రామా కాదు, కొంచెం స్లోగా ఉంది. సూపర్ మ్యాన్ కనెక్ట్ చేశాడమన్నా? కనెక్ట్ అంటే లాస్ట్లో కనెక్ట్ చేసాడు, లాస్ట్ స్టార్ట్ కంటిన్యూషన్. డాటర్ కాదు, వాళ్ళ కజిన్ అట్లా వస్తుంది. పాటలో ఉందా ఏమా? అంటే లాస్ట్లో కనబడిస్తుంది కదన్న, లాస్ట్లో. ఇప్పుడు ఏమైనా సపరేట్ గా తీసాడు, ఇప్పుడు సపరేట్ సినిమా స్పెసిఫిక్ గా తీసాడు. అంటే ఏమన్నా అంటే చెప్ప హై ఎలిమెంట్స్ ఏమన్నా ఉన్నాయా? హై చెప్పుకోవడానికి ఏమన్నా? నాకైతే ఏమంతగా అనిపించలేదు అన్న. లాస్ట్లో అయితే బాగుంది. లాస్ట్లో అంటే సెకండ్ పార్ట్ నుంచి కొంచెం సూపర్ మ్యాన్ లెక్క అనిపించదు అంతే. అంతేం లేదన్న, ఊరికే ఏం స్పైడర్ మ్యాన్ కి ఈక్వల్ అంటారు కానీ ఏం లేదంట. స్పైడర్ మ్యాన్ వస్తుంది, అదే ఇంకా స్పైడర్ మ్యాన్ తెలిసిందే కదన్న, బ్రాండ్ న్యూ డే. అంటే దీంట్లో ట్విస్ట్లు విలన్ అంతా వర్కౌట్ కాలేదా? ఏం మామూలుగా ఉంది, అంత ఏంది మామూలు సూపర్ హీరో ఉన్నట్లుంది కానీ సూపర్ మ్యాన్ రేంజ్ అంత లేదు. ఆ రేంజ్ లో లేదన్నే అంటే నా మార్వెల్ రేంజ్కి ఎక్స్పెక్ట్ చేయకూడదు. ఈ డీసీ డౌన్ఫాల్ అయ్యి మార్వెల్కి పోటీ ఇవ్వలేదు. బాగుంది, డీసెంట్ వాచ్. డీసీస్ బ్యాక్ అని అయితే చెప్పలేము. లేదు, గుడ్, ఓకే. మరీ అంత వరస్ట్ ఏం లేదు. డిజైనింగ్ బాగుంది, చూడొచ్చు. 3D ఎఫెక్ట్ ఎలా ఉంది? 3D ఎఫెక్ట్స్ బాగున్నాయా? నిజానికి ఆ గ్లాసెస్ లేకుండా అంటేనే అందంగా కనబడుతుంది. 2Dనే బాగుంటుంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి చూసి మనకు అలవాటు అయిపోయింది. 3D అనేతలకి సడన్గా సెట్ అవుతుంది కొంతమందికి. నేను కాంటాక్ట్ లెన్స్ నావి జరిగిన తర్వాత అది కొంచెం నాకు డిఫరెంట్, నాకు అట్లా. మిగతా వాళ్ళకైతే ఏమన్నా బాగానే ఉంది, కానీ బాగుంటుంది. హాలీవుడ్ యాక్షన్స్ బాగుంటుంది. ఎండ్ క్రెడిట్స్లో వచ్చే మ్యూజిక్ బీట్ మాత్రం సూపర్ ఉంది. ఎండ్ క్రెడిట్స్లో చూడలేదు, వస్తా అనింది, వచ్చేసాం, అవుట్ అయిపోయింది. యాక్టర్ పర్ఫార్మెన్స్ ఎట్లుంది? కొత్త ఏమైనా క్యారెక్టర్స్ ఇంట్రొడ్యూస్ చేశాడా? ఏ లేదు, నా క్రిప్టో కుక్క పిల్ల అంతే. అది సూపర్ ఉంటుంది ఆ కుక్క, ఆ ఎమోషన్ అంతే దాంతోనే. సినిమా మొత్తం ఎమోషన్ దాని. చూడొచ్చు, అడల్ట్ కంటెంట్ ఏం లేదు కాబట్టి చూడొచ్చు, ఎంటర్టైన్మెంటేనా, చూడొచ్చు, వాచ్. అండ్ విజువల్ ఎఫెక్ట్స్ అయితే హైలైట్ బాగానే ఉన్నాయి. డీసెంట్ వాచ్. మేబీ నేను ఎక్స్పెక్టేషన్ ఎక్కువ యాక్షన్సే మనం ఎక్స్పెక్ట్ చేస్తాము. దీంట్లో స్టోరీకి తగినట్టు క్లీన్గా ఉంది. బోర్ ఎక్కడ అనిపించలేదా? బోర్ అనిపించలేదు, బాగుంది. 1.5 hours బాగానే ఉంది, అంతా బాగానే ఉంది. ఆయన జేసన్ మోమోవా, ఇంతకుముందు మనం చూసాము ఆక్వామ్యాన్, ఆయనే. కానీ క్యారెక్టర్స్ అన్ని డీసీ రీబూట్ అయింది కదా, డీసీ రీబూట్ అయింది కాబట్టి జేసన్ మోమోవా క్యారెక్టర్ వేరే దానికి చేసింది. బాగానే ఉంది, పోవచ్చు. కానీ
ఓల్డ్ సూపర్ మ్యాన్ వస్తాడు కానీ ఎంట్రీ ఈ రీబూట్ అయిన తర్వాత సూపర్ మ్యాన్ ఉన్నాడే ఆయన అంత ఏం లేదు నా పాత సూపర్ మ్యాన్ మనందరికీ సెట్ అయిపోయి మైండ్ పీట్స్ ఆ క్యారెక్టర్ చూసి ఆ స్టన్నింగ్ సూపర్ ఉంటుంది. సరే ఎట్లుందబ్బా డీసీ చాలా రోజుల తర్వాత వచ్చింది. నా పెద్దగా ఎక్కలేనా మూవీ, ఎందుకంటే జస్ట్ క్యారెక్టర్ ఇంట్రడ్యూస్ అంతే దీంట్లో. అంటే సూపర్ గర్ల్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా అనేది చిన్న సింపుల్ స్టోరీ లైన్తో సూపర్ గర్ల్ని ఇంట్రడ్యూస్ చేశాడు అంతే. ఇంట్రొడ్యూస్ చేయడానికి ఆల్మోస్ట్ 2 hours సినిమా తీసాడు. 2 hours అంతే అనుకోవచ్చు, ఎందుకంటే ఇన్ డెప్త్ స్టోరీ లేదు. ఫస్ట్ థింగ్ ఏవి రివీల్ చేయకుండా జస్ట్ ఓన్లీ సూపర్ గర్ల్తోనే చూపిస్తూ వస్తాడు. మనకు డీసీ మూవీస్ ప్రీవియస్ మూవీస్ అంతా పోల్చుకుంటే ఒక ఏమంటారు ట్విస్ట్లు అనేవి ఉంటాయి, కొత్త క్యామియోస్ అనేవి ఉంటాయి, వాళ్ళ ఇంటెన్సిటీ ఎలా అవన్నీ చూపిస్తాడు. దీంట్లో ఓన్లీ సూపర్ గర్ల్ని మాత్రం ఇంట్రడ్యూస్ చేస్తాడు. వాళ్ళ గ్రహం నుంచి అలా తీసుకొచ్చాడు అంతే స్టోరీని, ఇంకా పెద్దగా ఏం లేదు లోపల. డ్రామా అదే ఆయన గురించి. ఇప్పుడు మనకి సూపర్ మ్యాన్ గురించి ప్రీవియస్ మూవీస్లో ఎలా అయితే చూపిస్తాడో అలానే ఇక్కడ కూడా అంతే. ఏమన్నా చెప్పుకోనుకున్నాయా? కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయి, బట్ అదే అంటున్నా కదా ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినట్లు అంతే. బట్ అయితే మనకి క్లైమాక్స్లో ఇస్తాడు సూపర్ గర్ల్ ఇద్దరు నెక్స్ట్ మూవీలో ఉండొచ్చు అని చెప్పి ఒక హిట్ ఇచ్చాడు. అంటే అదే ఇంకా తెలుస్తుంది అన్న. ఏంటంటే ఎండ్ క్రెడిట్స్ కూడా ఏం లేవు నాకు, అందుకే ముందుగానే వచ్చేసినాము. ఎండ్ క్రెడిట్స్ లేవు, మిడ్ క్రెడిట్ సీన్స్ ఏం వేసినట్లు లేడు. అయితే ఓకే ఓవరాల్గా చూడొచ్చు అంతే. ఒక మంచి ఎక్స్పీరియన్స్ 3D మూవీ కాబట్టి ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. అయ్యో అస్సలు మ్యాచ్ చేయలేమన్నా, మ్యాచ్ చేయలేం అస్సలు. మేము వెయిటింగ్ దానికోసము జూలై 30కి వెయిటింగ్. అది ఎలా అంటే నా చెప్పాలంటే ప్రతి దీంట్లో ఒక బ్యాచ్ మెంటల్నా కొడుకుంటాడు. అది అక్కడ అది ఆడ చూద్దాం ఆ రోజు. మార్వెల్స్లోనే మెంటల్నా కొడుకు స్పైడర్ మ్యాన్. మార్వెల్ ఎత్తిందే స్పైడర్ మ్యాన్ నా చెప్పాలంటే, ఎందుకంటే అవెంజర్స్ తర్వాత దాని తగ్గ సినిమాలు పర్లేదు చాలా ఏండ్లు. స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ కానీ హోమ్ కమింగ్ కానీ ఇవే పడిండేదన్నమాట. ఇప్పుడు బ్రాండ్ న్యూ హోమ్ కూడా అంతకు మించి ఉంటుంది, దానికోసం వెయిటింగ్ అయితే. అవునన్నా అది అవెంజర్స్ వరకే ఉంటుంది. మనకి నోవే హోమ్ కానీ అవన్నీ చూసుకుంటే టామ్ హాలండ్ కూడా మంచిగా పర్ఫార్మెన్స్ చేశాడు. ఇప్పుడు వచ్చే స్టోరీస్ అంతా ఎందుకంటే మార్వెల్ అడాప్ట్ చేసుకునింది కాబట్టి ఇప్పుడు స్పైడర్ మ్యాన్, ఎందుకంటే ఐరన్ మ్యాన్ లేడు కాబట్టి స్పైడర్ మ్యాన్నే పెంచుతాడు, హై ఇస్తాడు అనమాట. ఇస్తాడు నాకు ఖచ్చితంగా ఇస్తాడు. ఇప్పుడు ఏమంటే బ్రాండ్ న్యూ హోమ్కి స్పైడర్ మ్యాన్ అనేది కొంచెం ఎమోషన్గా పోతుంది మూవీ. అది కొంచెం ట్రైలర్ చూసినట్టయితే అందరికి తెలుస్తుంది ఎలా ఉంది అనేది. కొంచెం ఆర్గానిక్ మనకి అక్కడికి ఇక్కడికి మిస్ అయ్యేది ఏంటి, టోబీని మనం చూసే స్పైడర్ మ్యాన్ 1, 2, 3లో ఆయనకి ఆర్గానిక్గా వెబ్స్ వస్తాయి. ఇక్కడ వీళ్ళంతా ఆర్గానిక్గా ఉండదన్నమాట. సో ఇప్పుడు వచ్చే మూవీలో మేబీ అదే ఏదో పాయింట్ తీసుకొని వస్తున్నాడు. అది కొంచెం సంథింగ్ న్యూ అనిపిస్తుంది మూవీ చూసాక. ఈగర్లీ వెయిటింగ్ అన్న దానికోసం మాట్లాడుకోం భారీగా. ఇది జస్ట్ చూడొచ్చు అంతే అన్న, జస్ట్ చూసే మూవీ అంతే. అంతేగాని మరీ భారీ సూపర్ మ్యాన్ అంత కూడా లేదు. లాస్ట్ టైం వచ్చింది కదా 25లో, అంత కూడా లేదు. బట్ ఊరికి ఇంట్రడ్యూస్ చేశాడు. ఆమె హీరోయిన్ సూపర్ యాక్ట్ చేసింది, ఎమోషన్ పరంగా బాగా పండించింది, అంతా బాగుంది. బట్ అదే స్టోరీ లేకుండా చిన్న పాయింట్తో లాగాలంటే కష్టం. మళ్ళీ ఈవెన్ యాక్షన్ ఎలిమెంట్స్ లేవు, ఇవన్నీ లేకుండా జస్ట్ ఇంట్రడ్యూస్తోనే ద సూపర్ గర్ల్ అవుతుంది, అతను ఇంట్రడ్యూస్ చేస్తాను అన్నట్టు చేసినట్టు అనిపించింది అన్న. అది కొంచెం మైనస్ అయింది. కొంచెం యాక్షన్ సీన్స్ ఎక్కువ పెట్టుకొని ఇప్పుడు ఈయన ఉన్నాడు మంచి ఆక్వామ్యాన్, కానీ దీంట్లో వేరే క్యారెక్టర్, తను డీసీకి సంబంధించినడే. కానీ ఇలాంటి మంచి క్యారెక్టర్స్ పెట్టుకున్నప్పుడు నువ్వు మంచి డెప్త్గా చూపించాల్సిందే. ఇక్కడ ఎంతకీ ఇంకా సూపర్ గర్ల్ అంటే మనకి లైక్ ఈక్వాలిటీ సూపర్ మ్యాన్తో పవర్స్ ఉంటాయి కాబట్టి అది కూడా మ్యాచ్ చేయలేకపోయినాడు. అది కొంచెం మైనస్ అవుతుంది సినిమాకి. బట్ ఇంకా ప్రీవియస్ నెక్స్ట్ వచ్చే మూవీస్కి ఉండొచ్చు.